నకరికల్ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడి ప్రియదర్శిని నకరికల్ అంబేద్కర్ విగ్రహం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా బీఎస్పీ ఇన్ఛార్జ్ గా ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామం పల్లె తిరుగుతూ ఉంటే ప్రజలు ఏనుగు గుర్తుకి బ్రహ్మరథం పడుతున్నారని స్పష్టం చేశారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మేడి ప్రియదర్శిని నామినేషన్ వేయడం జరిగింది. దాదాపు బహుజన్ సమాజ్ పార్టీలో గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను బాధ్యతలు చేపట్టి ప్రతి ఒక్క ప్రజా సమస్య మీద ప్రజలకు మద్దతుగా ప్రజల యొక్క గొంతుకై నేను గత 3 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ ఎలక్షన్ల పండగ వచ్చింది. ఈ ఓట్ల పండగలో మనల్ని మభ్యపెట్టి మోసం చేసి ఒకరోజు ముందొచ్చి 1000-2000 చేతిలో పెట్టి మనల్ని మళ్ళీ అదే మత్తులో ఓట్లు వేయించుకొని అవతలబడేటటువంటి రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటూ ఇక్కడ తప్పకుండా నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామాన్ని మేము సందర్శిస్తున్నప్పుడు ప్రజలందరూ ఏనుగు గుర్తుకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే వేముల వీరేశం కానీ ఇద్దరు కూడా ఒకటే పార్టీలో ఉంటూ వర్గపోరు తప్పించి ప్రజల సమస్యల మీద కానీ ప్రజల కొరకు పోరాటం చేయడం కానీ కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక పాలన పట్ల ప్రజల గొంతుకై నిలబడడం కానీ చేయలేదు. వాళ్ళకిప్పుడు పార్టీలు మారడం కండువాలు మార్చడం సర్వసాధారణమైపోయింది. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారుస్తున్నారు తప్పించి ప్రజల భవిష్యత్తు కానీ తమ బిడ్డల భవిష్యత్తును కానీ వీళ్ళు ఆలోచించినటువంటి నాయకులు కాదు. ఈ నియోజకవర్గాన్ని ఇంత దీనమైన స్థితిలో ఉన్నటువంటికి కారణము ఈ ఇద్దరు నాయకులే. గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గం ఏ మాత్రం కూడా అభివృద్ధి చెందలేదు. అడుగడుగున సమస్యలు ప్రతి ఒక్కరిని కదిలించినప్పుడు కన్నీటి గాథలు కష్టాలే. రైతు బంధు, దళిత బంధు, గృహలక్ష్మి ఈ పథకాలన్నీ కూడా అసలైన లబ్ధిదారులకు అందట్లేదు అనేది వాస్తవం. కేవలం వాళ్ళ పార్టీలు పట్టటోళ్ళకో వాళ్ళకి జెండాలు పట్టటోళ్ళకో